వెల్కమ్ టు NN1 న్యూస్. వార్తలు చదువుతున్నది మీ వర్షిత్. పోలవరం మండలం కొత్తపట్టిసీమ పంచాయతీ సర్పంచ్ మైగాపుల విజయదుర్గ పంచాయతీ పాలకవర్గం సభ్యులకు గురువారం ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షుడు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, దేవరపల్లి ఎంపీపీ కుప్పార దుర్గారావు, కొత్తపట్టిసీమ ఎంపీటీసీ వలవల వరలక్ష్మి పాల్గొని సర్పంచ్ మైగాపుల విజయదుర్గ, దుర్గాప్రసాద్ దంపతులను, పాలకవర్గం సభ్యులను ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. అనంతరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన కొత్తపట్టిసీమకు మొదటి పంచాయతీ సర్పంచ్గా మైగాపుల విజయదుర్గ కొత్తపట్టిసీమ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్ది జిల్లాలో మొదటి స్థానంలో నిలిపారని కొనియాడారు. గత 5 సంవత్సరాలుగా కొత్తపట్టిసీమ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత మైగాపుల విజయదుర్గకే దక్కుతుందన్నారు. శ్మశాన వాటిక నిర్మాణం, డ్రైనేజీ పనులు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు కల్పన వంటి వాటిపై సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారని ప్రశంసించారు. అనంతరం సర్పంచ్ మైగాపుల విజయదుర్గ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా పంచాయతీ అభివృద్ధిలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, పాలకవర్గం సభ్యులు, ప్రజలు తమకు సహాయ సహకారాలు అందించారన్నారు. తన భర్త మైగాపుల దుర్గాప్రసాద్ ఆశీస్సులు, అండదండలతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. 5 సంవత్సరాలుగా తాను చేసిన అభివృద్ధిలోనూ ప్రతి పనిలోనూ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పంచాయతీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ఎంపీపీ సుంకర వెంకటరెడ్డిని ఘనంగా సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల బుజ్జులు, వలవల బాలాజీ, మాదేపల్లి నరేష్ బాబు, మాజీ సొసైటీ అధ్యక్షుడు సాయిబాబు, పలువురు నాయకులు, పంచాయతీ సచివాలయం సిబ్బంది, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎవరున్నా సరే కానీ ఇమీడియట్ గా డబ్బులు శాంక్షన్ అయినా ఓపెన్ కానీ ఆ పనికి ఎంత రైతులు వచ్చినట్టు అడిగారంటే నేను అన్ని వీళ్ళందరికీ చేసి పెట్టాను. కొత్తపరిశ్రమ రైతులందరూ కొత్తపరిశ్రమ ఇంత సుందరవనంగా తీర్చిదిద్దిన మైగాపుల దుర్గాప్రసాద్ గారికి, రాజీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే నాతో పాటు సహకరించిన మా ఎంపీటీసీ గారికి అందరూ కూడా ఏకదాటిగా ఈ పంచాయతీని ఎంత అభివృద్ధి చెందిందంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. మా పక్కన ఉన్న గోటాలు ఉన్నాయి, శూన్యం అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఇంత జనం ఇంత ఆర్పాటంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇచ్చిన నిధులన్నీ కూడా ఎన్ని ఇచ్చానో చెప్పుకుంటాను అనవసరం. ఈ కొత్త ప్రజలకు అందరికీ తెలుసు. అలాగే భవిష్యత్తులో కూడా ఒక ఎంపీపీని కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ప్రెసిడెంట్ కానీ ఎన్నుకునేటప్పుడు ఆడు పనికి వస్తాడా, పనికిరాడా, పనిమాలుడా, రేపొద్దున మళ్ళా చేస్తాడు. 3 ఏళ్ళు బట్టి తోసిపెడుతున్నారు చిరకాల కోరిక. అది కూడా మన మండల పరిషత్ నుంచి మన ఎంపీపీ గారు మంజూరు చేశారు. దాన్ని కూడా పూర్తి చేసుకుని మేము నిన్న ఓపెనింగ్ చేసాము. శ్మశాన వాటిక జనాలకి చాలా సౌకర్యంగా ఉంటుంది. వాన వచ్చినా ఎండ వచ్చినా ఇబ్బంది లేకుండా. అలా ఈ 5 సంవత్సరాలు బట్టి ప్రతి విషయంలోనూ ప్రజలు, మా మండల ప్రెసిడెంట్ గారు తోడుండి ప్రతి విషయంలో ఈయన అసలైన ప్రెసిడెంట్ నేను, ఫోటోలు తీయడం నేను, కుర్చీలో కూర్చోవడం నేను. కానీ నా వెనకాల నా భర్త గారైన దుర్గాప్రసాద్ గారు ఉండి చాలా ధైర్య సాహసాలతో చాలా అంటే ధైర్యం. ఆయనకి ఎంత ధైర్యం అంటే భగవంతుడు ఎలా ఇచ్చాడో తెలియదు. కానీ ప్రతి విషయంలోనే ముందుకు పరుగులు 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 పెడతానే ఉన్నారు. సర్పంచ్ అయిన కానీ ఏ పనులు లేనప్పుడు కూడా జనానికి ఏదో ఒకటి చెయ్యాలని, పెన్షన్ రప్పించాలని, కార్డులు రాయించాలని, ఎక్కడ నీళ్ళు మునిగిపోయినా అక్కడ పోలవరం మండలం ఆఫీస్కి ఫోన్ చేసి నీళ్లు తోడించాలని, వర్షాకాలం ప్రతి విషయంలోనూ రాజకీయంలో ఉండి ఏ పదవి లేకపోయినా ప్రతి విషయంలోనూ ముందుండి ప్రసాద్ చేసి ఇప్పుడంటే వాలంటీర్స్కి వచ్చి ఆ వాలంటీర్స్ వచ్చి వాళ్ళ చేతుల్లోకి వచ్చి